ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూడగానే నా సమాధి తాకు, చూసిన క్షణంలోనే నీ ముఖంలో ఆనందం కలిగించే, నీ జీవితంలో అద్భుతం కలిగించే ఒక కోరికను తీర్చబోతున్నాను తల్లి. జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి ఆ అద్భుతమైన సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి సమాధి తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నీ ముఖంలో ఆనందం కలిగేలా, నీ మనసు నిండుగా ఉండేలా ఈ గురువారమే కల్పించటానికి, ఆ మాట నీతో చెప్పటానికి నేను వచ్చానమ్మా. సేపట్లో నీ ముఖంలో ఆనందం కలుగుతుంది. నీ అన్ని విషయాలలో బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. బాబా నువ్వు ఆశపడిందే నీ చేతిలోకి ఇవ్వబోతున్నాను. ఒక్క చుక్కని 3 సార్లుగా పెడితే అది కొనసాగుతూ గీతవుతుంది కదా తల్లి. అలాగే ముగింపు చేసే పనిని వరుసగా చేస్తే అది గెలుపుకి దారి తీస్తుంది. బట్టి తల్లి, నువ్వు ఆశపడింది, కోరుకున్నది తప్పకుండా జరుగుతుందమ్మా. కొన్నిసార్లు అందరూ నిన్ను ఏదో ఒక కొరత చెబుతూ ఉంటారు. దానికి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు, కోపం కూడా పడవద్దు. నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదిగే ఉండు తల్లి. నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఇతరులు ఓర్వలేకపోతున్నారు అని ఆలోచించుకుని మౌనంగా ఉండిపో తల్లి. కానీ వాళ్ళు కొరత చెప్పి నిన్ను కిందకి లాగాలి అని చూసినా ధైర్యంగా లేచి నిలబడే సత్తా నీకు ఉంది తల్లి. ఆ సత్తా నీకు ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా నీకు దరిచేరదు తల్లి. నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని ఇచ్చి సంతోషాన్ని కూడా ఇస్తాను. చిక్కులు, కష్టాలు, ఓటములు వస్తున్నాయి అని అనుకోకమ్మా. వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అని నీకు చెబుతున్నాను. వాటన్నిటినీ కూడా చేపట్టుకుని నేను దాటిస్తాను. వీటన్నిటి తర్వాత మంచి ఎదుగుదల నీకు నేను కల్పిస్తానమ్మా. నిన్ను పక్వపరచటానికి ఎన్ని అడ్డంకులు, సమస్యలు వస్తున్నా వాటిని దాటే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను. అన్నిటినీ దాటి పోరాడి ఎదుర్కొంటే నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది తల్లి. నా సమాధి తాకిన నీ చేతులకి విజయాన్ని అందుకుంటావు. అవసరమైన విషయాలు, తెలివి తక్కువ పనులు నీ దగ్గర నుండి దూరంగా ఉంచుతాను. తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదమ్మా. జీవితం అనేది చాలా అందమైన బహుమతి. దానిని మంచిగా అనుభవించి సంతోషపడితే మనసు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా జరిగిపోయినవే తలుచుకుని దిగులుగా ఉంటే ఎలా చెప్పు తల్లి. నీ జీవితం అందమైనది, నీ భవిష్యత్తు అందమైనది. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు కుంగిపోవాలి? సరే చూసుకుందాంలే అని ధైర్యంగా నిలబడు. ఎదురించి అందమైన నందనవనంలా, ఒక పూల తోటలా నీ జీవితాన్ని మార్చుకో. అందుకు కొన్ని ప్రయత్నాలు, ఓపిక, శ్రమ, పట్టుదల ఇవి చాలా అవసరమమ్మా. ఈ విధంగా నీ భవిష్యత్తుని మంచిగా ఊహించుకో. అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని ఊహించుకుని నీ జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు తల్లి. పగ, ప్రతీకారాలు అనే మాట అస్సలు వద్దమ్మా. అనవసరమైన పగ, కోపం దూరం పెట్టి నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి. కొన్ని విషయాలు నీ జీవితంలో పాఠం అనుకో. ఆ పాఠాలను నువ్వు సరిదిద్దుకుంటే జీవితంలో అందమైన బహుమతిలా గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. ఇక నేను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకుని పాటించి చూడు తల్లి. నీ దిగులు, భయం నిన్ను బలహీనపరుస్తుంది. కాబట్టి భయాన్ని, దిగుల్ని దూరంగా విసిరేసాయి. ధైర్యాన్ని మాత్రమే పెంచుకో తల్లి. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు. ఎవరిని కూడా దెప్పిపొడవటం, చెడుగా మాట్లాడటం అస్సలు చేయవద్దు తల్లి. అలాంటి గుణం కూడా నీకు లేదులే అమ్మా. ముందు జాగ్రత్తగా నేను చెబుతున్నానమ్మా. అటువంటి ఆలోచనలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు తల్లి. నీకు ఇష్టమైనవి దూరం అయ్యాయి అని బాధపడవద్దు. అంతకు మించి 1000 రెట్లు ఆనందాలతో నీ బాబా తండ్రి నీకు తిరిగి ఇస్తాడు అని ఎదురుచూస్తూ ఉండు తల్లి. దేన్ని చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు. దిగులుగా ఉన్నంత మాత్రాన ఏదీ మారదు కదా. దేనికోసం కూడా వెతుకులాట చేయవద్దమ్మా. దొరికిన దానితో సంతోషంగా ఉండు. నా సమాధి తాకిన నీకు అంతా మంచే చేస్తాను, శుభాలు కలిగిస్తాను.
నన్నే తలుచుకుంటూ ఉంటున్న నీకు ప్రతినిత్యము కూడా నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. అది నీ సాయి తండ్రి బాధ్యత కూడాను. ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. అంతా మంచిగా నేను చేస్తాను కదా. నీ బాబా తండ్రి నీతో ఉండగా నీకు ఇంక భయమెందుకు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.